అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెక్కల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై గ్రామ సభలు నిర్వహించగా ఇప్పటికే జరుగుతున్న పనులు మరియు భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామస్తులు సమస్యలు, సూచనలు స్వయంగా విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని పరిధిలోని గ్రామాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పనులు ప్రారంభించిన 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్పాట్ వాటర్ డ్రైనేజ్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. గ్రామ కంటరాల బయట ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్థాయికి సమానంగా గ్రామాల లోపల కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. సైడ్ ఉండండి మేడం, సైడ్ ఉండండి. ఈ ఫిగర్ అనేది మన ఫైనల్ కాదు. మీరు ఇంకేమైనా చెప్పినప్పటికీ అవి కూడా నోట్ చేసుకొని గ్రామ కంటాల మా వాళ్ళు ఏదైనా రోడ్డు గుర్తించడం మిస్ అయినా కూడా అవి కూడా తీసుకొని వాటికి కూడా పూర్తి మౌలిక సదుపాయాలతోటి సిమెంట్ రోడ్స్ కన్వర్ట్. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు గ్రామ కంటాల వెలుప బయట ఏదైతే ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ జరుగుతున్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంటాల లోపల కూడా అదే స్టాండర్డ్లో వేయాలని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద శ్రావణ్ గారు నేను డిస్కస్ చేసుకొని, అయితే గ్రామ కంటాల బయట ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత గ్రామ కంటాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామ కంటాల బయట వాటి యొక్క డిజైన్స్, లెవెల్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ కంటాల కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకుని గ్రామ సభ పెట్టి దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామ సభ పెట్టాము. దాంట్లో 1-2 విషయాలు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉందో అది పడిపోయే స్థితిలో ఉంది, పిచ్చులు ఊడిపోతున్నాయి అన్నారు. ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ రెండింటిని ఇమీడియట్గా అధికారులు వెరిఫై చేయమన్నాను. అది నిజంగా ఉంటే ఇమీడియట్గా ఆ రెండింటిని సిఆర్టీ తరఫున శాంక్షన్ చేసి చేస్తామని శ్రావణ్ గారికి యాక్చువల్గా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది.